హాయ్ అండి. ఇలా రైస్‌లో ఎగ్స్ పెట్టండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఆమ్లెట్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి, అందరికీ తెలిసిందే. ఇలా ఆమ్లెట్ వేసుకునేటప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారం కూడా కలుపుకుంటూ ఉంటాం కదండి. ఇవన్నీ కలిపిన తర్వాత కొద్దిగా పచ్చిపాలు యాడ్ చేసేసి ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ చక్కగా టేస్టీగా ఉంటుంది. ఆమ్లెట్ వేసేటప్పుడు కూడా చక్కగా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పచ్చిపాలు కూడా యాడ్ చేసి ఈ విధంగా ఆమ్లెట్ వేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా పచ్చిపాలు పోసి ఆమ్లెట్ వేయటం మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎలా ఆమ్లెట్ వేసుకుంటారనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా పప్పు పట్టుకుంటూ ఉంటాం కదండి. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలాగ పట్టుకుని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం. మన ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా పిండి చక్కగా ఉండాలి, పొంగాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా ఓకేనండి. ఇలాగా పిండి పట్టుకున్న తర్వాత దీనిలో ఐస్ క్యూబ్స్ ఈ విధంగా వేసేసామనుకోండి, చక్కగా పిండి అయితే ఇలాగ పొంగుతుంది. అలానే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేసుకున్నా కూడా ఇడ్లీ వేసుకున్నా కూడా చక్కగా ఉంటాయండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. ఈ విధంగా మనం పిండి పట్టుకున్న తర్వాత ఇలా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసామనుకోండి, పిండి చక్కగా పొంగుతుంది. అలానే మనం నెక్స్ట్ డే దోశలు కానీ ఇడ్లీ కానీ వేసుకుంటే చక్కగా వస్తాయండి. అలానే ఇలాగా ఒక ప్లేట్లో వాటర్ పోసేసి ఈ గిన్నెని పిండి గిన్నెని ఈ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా మనకి పొల్లగా లేకుండా పిండి కూడా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పిండి చక్కగా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో మన ఫ్రిడ్జ్ లేకపోయినప్పటికీ కూడా బయట పెట్టుకున్నా కూడా పిండి చక్కగా ఉంటుందండి, పొంగుతుంది. అలానే మనం ఇడ్లీ వేసుకున్న దోశ పోసుకున్నా కూడా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసామనుకోండి, పిండి కూడా చాలా చక్కగా పొంగుతుందండి. అలానే మనం దోశలు వేసుకున్న ఇడ్లీ వేసుకున్న చక్కగా ఉంటాయి. ట్రై చేయండి. సో మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఇంకొక టిప్ను కూడా తెలుసుకుందాం. టిప్ ఏం కాదండి, మా గార్డెన్లో ఇలా చిట్టి కాకరకాయలు అయితే వచ్చాయని చెప్పాను కదండి, అది కూడా హార్వెస్ట్ చేశాను. ప్రీవియస్ వీడియోస్లో మీకు కావాలంటే ఫుల్ వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ విధంగా కాకరకాయలను అయితే కట్ చేశాను కదండి. అసలు మన ఇంట్లో పండించుకున్నటువంటి కూరగాయలు ఏవైనా కూడా ఆర్గానిక్గా చాలా మంచిది కదండి. ఇలా ఈ కాకరకాయలు కూడా అంత చేదైతే ఉండవండి. చిట్టి కాకరకాయలు కాబట్టి మేము చాలా ఇష్టంగా కాకరకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసామనుకోండి, చక్కగా దీనిలో ఏమైనా చేదు ఉన్నా కూడా ఇలా పోతుంది. అలానే మనకి చక్కగా కాకరకాయ ముక్కలు కూడా ఆయిల్లో మగ్గుతాయండి. ఈ విధంగా నేను స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీనిలో తిరగమాత గింజలు, అలానే ఎండుమిర్చి, కరివేపాకు ఇలాంటి తాలింపు అంతా పెట్టేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని ఉప్పు వేసాం కదండి, ఆ వాటర్లో ఈ విధంగా ఇలా ఆ వాటర్ అంతా తీసేసి ఆ ముక్కల్ని బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకుని ఇలా వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేయించిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసేసి లాస్ట్లో కొద్దిగా ఎల్లుల్లిపాయ కారం వేసేసామనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. తినని వారు కూడా చక్కగా టేస్టీగా తింటారండి. 2 ముద్దలు ఎగస్ట్రాని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కాకరకాయల కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే ఇంట్లో ఎవరైనా తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చేదని చాలామంది ఇష్టపడరు, కానీ మీరు ఈ కర్రీ ఈ విధంగా చేసి పెట్టారంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వేరే లెవెల్లో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉప్పు పసుపు వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాగా మగ్గించేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా
చిన్న రోల్ అయితే మన ఇంట్లో ఉంటుంది కదండి, ఆ రోల్లో ఈ విధంగా 4, 5 ఎల్లుల్లి రెబ్బలు, అలానే కొద్దిగా జీలకర్ర, అలానే కరివేపాకు, కొద్దిగా ఎండు కొబ్బరి, అలానే 2 స్పూన్లు కారం కూడా వేసేసుకొని ఇలా మెత్తగా దంచేసుకొని ఆ ఎల్లుల్లిపాయ కారం కూడా ఈ విధంగా లాస్ట్లో వేసేసి బాగా మగ్గించుకున్న తర్వాత ఇలా అయితే కరివేపాకు వేసుకున్నామనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 2 ముద్దలు ఎగస్ట్రానే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కర్రీ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. మనకి చేదే అనిపించదండి, ఎందుకంటే దీనిలో ఉప్పు పసుపు వేసేసి ఈ విధంగా మనం ఆ వాటర్ అంతా తీసేసి ఆ మొక్కల్ని ఈ విధంగా వేసుకున్నాం కాబట్టి మనకి చేదే అనిపించదు. అందులో ఈరోజు మనకి ఆర్గానిక్గా మా ఇంట్లో కాసినాయి కాబట్టి చక్కగా చేదు అనిపించకూడదు. మన చేతులతో మనం ఈ విధంగా హార్వెస్ట్ చేసుకొని కర్రీ చేసుకుంటే ఆ థ్రిల్లింగే వేరుగా ఉంటుంది కదండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఈ విధంగా నేనైతే కాకరకాయ కర్రీని అయితే చేస్తానండి. ఒక సిస్టర్ కమెంట్ చేశారు, అక్క మీరు కాకరకాయ కర్రీ చేసేటప్పుడు తప్పకుండా వీడియో పెట్టమని. ఆ సిస్టర్కి అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి కాకరకాయ కర్రీ. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా అయితే తినొచ్చండి. సో ఇలా ట్రై చేసి చూడండి, మీకే ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఇలా కాకరకాయ కర్రీని ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఆదరించండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా మనం కాకరకాయ కర్రీని ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి, ఇంట్లో ఒక్క ముద్ద కూడా లేకుండా తినేస్తారండి, అంత బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది, బాగుంటుంది కూడా కర్రీ. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎక్కువగా స్టమక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు కదండి, ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసేస్తూ ఉంటారు. ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో రైస్ అయితే వండుకుంటూ ఉంటాం కదండి, రైస్లో ఈ విధంగా గంజి అయితే ఉంచుకొని ఇలాగా ఆ గంజిలో కొద్దిగా సాల్ట్ కలుపుకొని తాగామనుకోండి, స్టమక్ పెయిన్ తగ్గిపోతుంది. కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎటువంటి వాతం ఉన్నా కూడా చక్కగా కొట్టేస్తుందండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఇలానే చేసేవాళ్ళు. సో ఇలా ట్రై చేసి చూడండి, న్యాచురల్గా చక్కగా తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా రైస్లో ఎగ్స్ పెట్టి చూడండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా రైస్లో ఎగ్స్ పెట్టడం ఏంటని విచిత్రంగా ఉందండి, అవునండి మీరు విన్నది కరెక్టే. ఇలా మనం ఒక్కోసారి ఎగ్స్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము, చేయి తగిలి అవి పగిలిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో ఈ విధంగా రైస్ కానీ ఉప్పు కానీ ఏదైనా పోసుకోవచ్చండి. ఈ విధంగా ఎగ్స్ పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, బయట పెట్టుకున్నా కూడా మనకి పగిలిపోకుండా ఉంటాయండి ఎగ్స్. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.